హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 43% మించిన పీఆర్సీ ఫిట్‌మెంటు, మధ్యంతర భృతి, 12 పీఆర్సీ పైన కీలక నిర్ణయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై పూర్తి వివరాలండి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సినటువంటి 12వ పీఆర్సీపై ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నారు. పీఆర్సీ అమలు విషయంలో 43% ఫిట్‌మెంట్‌తో పాటు మధ్యంతర భృతి పైన కీలక నిర్ణయాలు వెలువడాలని కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం పీఆర్సీ అమలు విషయంలో ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవటం ఉద్యోగ సంఘాల నుంచి నిరాశ కారణమవుతోంది. 2014 నాటి పరిస్థితులు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పీఆర్సీ నివేదిక వెలువడక ముందే 27% మధ్యంతర భృతి ప్రకటించారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పటికీ అప్పటి నుంచి ఆర్థిక లాభాలను ప్రభుత్వం కల్పించింది. అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీనైతే అమలు చేశారు. అయితే పీఆర్సీ అరియర్‌ల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని విభిన్న ఆందోళనల తర్వాత 2016 అక్టోబర్ 1న ఉద్యోగులకు 3 విడతలుగా అరియర్స్ అయితే చెల్లింపులు చేశారు. ప్రస్తుతం డిమాండ్‌లు. ఇప్పుడు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు 43% ఫిట్‌మెంట్‌ను మించి అంత మరియు మరింత న్యాయమైన పెంపు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత నివేదిక అందేందుకు సాధారణంగా ఒక సంవత్సరం కాలం పడుతుంది. ఈ వ్యవధిలో మధ్యంతర భృతి ప్రకటించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2023లోనూ ఇదే విధంగా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. డీఏ సమస్య. ప్రతి 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం ధరల సూచి ఆధారంగా డీఏ పెంపు ప్రకటిస్తుంది. కానీ గత సంవత్సరం జనవరి, జూలైలో కేంద్రం ప్రకటించిన 2 డీఏలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణమే ఈ డీఏలను ప్రకటించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఉద్యోగుల సంఖ్య మరియు అంచనాలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 42,000 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా 38,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరూ 12వ పీఆర్సీ అమలు, డీఏ చెల్లింపులు మరియు ఐఆర్ ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి యువశక్తిగా పేరుగాంచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్యోగ సంక్షేమం కోసం తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో, ప్రభుత్వం పీఆర్సీ నివేదిక విడుదల అయ్యే ఆలస్యం కాకుండా ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ సమస్యకు ప్రభుత్వం 43% కంటే అధిక ఫిట్‌మెంట్, 2 డీఏలు మరియు మధ్యంతర భృతి చెల్లింపులను సాధ్యమైనంత త్వరగా అమలు చేస్తే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్లు ఆందోళన నివారించగలదు. సో, మొత్తం మీద ప్రభుత్వ నిర్ణయాలు వేల్లోకైతే పోతున్న ఈ సమయంలో ఈ పీఆర్సీ అమలు మరియు డీఏ చెల్లింపుపైన స్పష్టత వస్తే ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మరో కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 12వ వేతన సంఘం మధ్యంతర భృతి కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆసక్తిగా. రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. 43% ఫిట్‌మెంట్, 30% మధ్యంతర భృతి ప్రకటించాలనైతే ఉద్యోగులు ఆశిస్తున్నారు. సో, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు 43% కంటే ఎక్కువ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఆశిస్తున్నారు. గతంలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పీఆర్సీ నివేదిక రాకముందు 27% ఐఆర్ ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 43% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేశారు. సో, మరి పీఆర్సీ బకాయిల విషయంలో కొంత జాప్యం జరిగింది. అనేక విజ్ఞప్తులు, ఆందోళనల తర్వాత 2026 అక్టోబర్ 1 నుండి సీపీఎస్ ఉద్యోగులకు 3 విడతలుగా, సాధారణ ఉద్యోగులకు 1 విడత పీఆర్సీ బకాయిలైతే చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ఈ బకాయిలు చెల్లించారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు 43% కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ను ఆశిస్తూ ఉన్నారు. సో, మరి మధ్యంతర భృతి కోసం ఎదురుచూపులు, డీఏ బకాయిలపైన ఉద్యోగుల ఆందోళన.
సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 43% ఫిట్‌మెంట్‌ను మరియు 30% మధ్యంతర భృతిని ఆశిస్తున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తుందనైతే ఆశిద్దాం.